బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు రేపు ఉత్తరాంధ్ర దక్షిణాంధ్రలో మరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఉరుములు మెరుపులు పడే అవకాశాలు కూడా ఉన్నాయనేసి మరి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో వాతావరణ శాఖ అధికారులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి పూర్తి వివరాలని సార్ చెప్పండి. వర్షాలు ఈరోజు రేపు పడే అవకాశం ఉంది అంటున్నారు, అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాకు అందిస్తారు. మనకు వర్షాలు ఇప్పుడు తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి అది నిన్న తీరం దాటి ప్రస్తుతం అది మధ్య ఛత్తీస్గఢ్ భాగాలు మరి దానికి ఆనుకున్న ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది తీవ్ర వాయుగుండంగానే. ఇది మనకి రానున్న 24 గంటల్లో కూడా అది ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు తీవ్ర వాయుగుండంగానే అది కదిలే అవకాశం ఉంది. దీని వలన మనకి ఈరోజు రేపు కూడా మనకి ఉత్తర మరియు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఉరుములు లేదా మెరుపులతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎల్లుండ తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉత్తర మరియు దక్షిణ కోస్తాల్లో పడే అవకాశం ఉంది. భారీ వర్షాలకు వస్తే ఈరోజు పార్వతీపురమణ్యం, ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది 1-2 చోట్ల. అదేవిధంగా మనకి ఈదురుగాలు చూస్తే మనకి ఈరోజు రేపు ఎల్లుండ కూడా ఉత్తర మరియు దక్షిణ కోస్తాలో గంటకు 40 నుండి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. ముఖ్యంగా మత్స్యకారుల వార్నింగ్కి వస్తే ఈరోజు ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణ కోస్తా తీరాలు వెంబడి మరియు ఆవల ఈరోజు చేపలు పట్టడానికి వెళ్ళకూడదని సూచిస్తున్నాం. సార్, ప్రస్తుతం ఇప్పుడు గత కొన్ని రోజులుగా వాతావరణం అన్నది మాన్సూన్ అయినప్పటికీ అంటే ఎప్పుడు ఎండ గట్టిగా కాస్తుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉంది. దీనికి ఎల్లినో ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకోండి. ఆబ్వియస్గా ఎల్లినో ఉన్నప్పుడు మన మాన్సూన్ కొద్దిగా వీక్ ఉంటుంది కదా. ఎప్పుడు పడే వర్షాల కంటే కొంచెం నార్మల్ కంటే బిలో నార్మల్ ఉంటుంది. వర్షం లేనప్పుడు మనకి ఇది సమ్మర్ మాన్సూన్ కాబట్టి మనకు ఎండ ఎక్కువ అనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సంబంధించి వాతావరణం ఎలా ఉందంటారండి? ఇది మొత్తం కోస్తాంధ్ర మొత్తానికి ఒకేలా ఉంది. కోస్తా ఆంధ్రాకి మనం అంతా ఒకలాగే ఉండదండి ఇది. సో ఒక చోట ఎక్కువ వర్షం పడుతుంది, ఒక ప్లేస్ తక్కువ పడుతూ ఉంటుంది. బట్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ హోల్ మనం చెప్తాం. సార్, అంటే ఇప్పుడు ఈ వర్షాల తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైనా ఎండలు ఎక్కువగా కాసే అవకాశాలు ఏమైనా ఉందండి? ఇంకా ఈ మధ్యకాలంలో ఎండలు అంటే ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 1 or 2 వీక్స్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూనే వచ్చాయి. సో ఇది ఇప్పుడు సమ్మర్ మాన్సూన్ ఇది సమ్మర్ మాన్సూన్ ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి ఎండలు ఏమి మళ్ళీ పెరిగే అవకాశమే ఉండదు. వాతావరణ శాఖ డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి గారు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ఈరోజు రేపు వర్షాలు అయితే పడతాయి, ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు పడతాయని చెప్తున్నారు. అదేగా ఇది సమ్మర్ మాన్సూన్ కాబట్టి ఎండలు అయితే పెరిగే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తరుణ్, VBC ONE TV, విశాఖపట్నం.